సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన మనం వింటున్న కథ మొక్కపాటి నరసింహశాస్త్రి రచించిన బారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. పార్వతీశం టైలర్ హై స్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాడు. మొగల్తూర్ అనే ఊర్లో ఉంటున్నాడు. ఆ తర్వాత చదువుకోవాలనిపించక పెద్దలు సంపాదించిన ఆస్తి ఉంది కాబట్టి ఇంట్లో కూర్చొని దేశకాల పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. తన స్నేహితుడి మాట విని ఇంగ్లాండ్ ప్రయాణం కావాలని అనుకుంటాడు. ఎప్పుడూ నర్సాపురం దాటి పక్క ఊరికి కూడా వెళ్ళని పార్వతీశం, ఎప్పుడూ పడవ ఎక్కే అవసరం కూడా రాని పార్వతీశం పడవెక్కి రైలెక్కి చెన్నపట్నం చేరుకుంటాడు. ఆ ప్రయాణం అంతా ఎంతో హాస్యంగా ఉంటుంది. చెన్నపట్నంలో ఒక సత్రంలో గది తీసుకొని అక్కడ భోంచేస్తాడు. అక్కడి వరకు చూసాం కదా. తర్వాత కథ ఇలా సాగుతుంది. తన్నేదో స్తోత్రం చేశాననుకున్నాడు కాబోలు. పాపము, వెనకటికి ఒక డిప్టీ కలెక్టర్ గారు ఒక అమాయకపు కరణాన్ని ఏదో సందర్భంలో నువ్వు బట్టి బుద్ధిహీనుల్లాగా ఉన్నావే అన్నారట. ఆ కరణం తన్నేదో మెచ్చుకుంటున్నారనుకొని, చిత్తం మహాప్రభో, ఏలిన వారి కటాక్షం, తమ బోటి పెద్దలందరి చేత అలాగే అనిపించుకుంటున్నా అన్నాడట. అలాగ ఉంది ఈ బడ్డనవాడి సంగతి. తక్కిన వాళ్ళంతా పులుసు అన్నము తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వు వచ్చింది వాళ్ళ తిండి వరస చూసి. పులుసో చారో ఏదో ఒకటి కానీ రెండు ఏమిటి వీళ్ళ తలకాయ అనుకున్నాను. సరే, వీళ్ళెలా తింటే నాకెందుకని త్వరగా 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చాను. అక్కడ వరసంతా చూస్తే భోజనం చేసినట్లే లేదు నాకు. అంతా అనాచారమే. అన్నం చేత్తోటే నేతి మజ్జిగలు ముట్టుకోవడము, ఆ చేత్తోటే మంచినీళ్ళు ఇవ్వడము, చేతులు కడుక్కునే చోటంతా మెతుకుల భయము. అంతా అనాచారంగా ఉంటారు. వీళ్ళకి అసహ్యం ఎలా లేదో అనుకున్నాను. భోజనం చేసి నా గదికి వచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తొడుక్కొని ఊళ్ళోకి బయలుదేరాను. నాకు జుట్టు ముడి గిరజాలు ఉండేవి. తీసివేయించి దొరటోపి ఒకటి కొనుక్కొని తర్వాత రైలు సంగతి కనుక్కొని వద్దామని ఉద్దేశము. వీధిలోకి రాగానే నడి రోడ్డు మీద ఇంజన్ లేకుండా రైలు పరిగెడుతున్నవి. పొద్దున బండి వాడినవేమిటని అడిగితే ట్రామ్ కార్లు అని చెప్పాడు. వాట్లకు స్టేషన్లు అవి అక్కర్లేదట. ఎక్కడ పడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుందనుకున్నాను. అక్కడొక పెద్ద మనిషిని పిలిచి మంచి షాపులు ఎక్కడుంటాయి అన్నాను. మౌంట్ రోడ్లో ఉంటాయన్నాడు. అయితే అక్కడికి వెళ్ళడం ఎలాగా అన్నాను. అక్కడ ట్రామ్ ఎక్కితే నేరుగా పూడ్చు అన్నాడు. ఇలా మాట్లాడుతుండగానే ట్రామ్ కారు ఒకటి వచ్చింది. దాని మీద రాయపురం అని రాసి ఉంది. అక్కడ ఆగకుండా అది వెళ్ళిపోతుంది. అయ్యో పోతున్నదే అని ఆదుర్ద కొద్దీ నాతో మాట్లాడుతున్న ఆయన మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఆపండి ఆపండి అని కేకలు వేస్తూ పరిగెత్తాను. బండి కొంత దూరాన ఆగింది. సరే, నా కేక వినపడి ఆపారు కదా, వెళ్ళేదాకా ఆగుతుందనుకుని పరుగు కొంచెం తగ్గించాను. బండి మళ్ళీ బయలుదేరింది. ఆపండోయ్ అని మళ్ళీ కేకలు వేస్తూ పరిగెత్తాను. ఓ మాట ఆగినట్టే ఆగడము, మళ్ళీ పరిగెత్తడము. ఇలాగా సుమారు మైలు పరిగెత్తి ఆఖరకు ఎలాగైతేనేం అందుకున్నాను. ఎక్కి ఒక క్షణం ఆయాసం తీర్చుకునే లోపనే ఏ రంగో కూడా తెలియని అలుకు గుడ్డ లాంటి కోటు, ఈజారు తొడుక్కొని జుట్టు ముడి మీద టోపీ పెట్టుకొని మెల్లో తోలు సంచి ఒకటి తగిలించుకొని టికాయట్ సార్, ఎక్కడ పోవాలా అని ఒకడొచ్చాడు. ఒక పావలా అతని చేతిలో పెట్టి మౌంట్ రోడ్ అన్నాను. ఏందయ్యా, ఇందుక ఇంత దూరము ఓడి వస్తివి? నిండా గట్టివాడు ఎందుకయ్యా? దిగు దిగు, జల్దీ బండి వస్తుంది, అందులో పోవాలయ్యా అన్నాడు. అంటుండగానే ఎదురుగా ట్రామ్ కార్ ఇంకొకటి వచ్చింది. అది తప్పిపోకుండా అందుకుందాము. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, బండి అట్టే త్వరగా పోవడం లేదు కదా అని టికెట్ ఇచ్చే అతను ఆగమంటున్నా వినక కింద ఉరికాను. ఉరకడంలో మొహం బద్దలయ్యేట్టు ముందుకి పడ్డాను. ట్రామ్ కార్ ఆపి వాళ్ళు వచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు 4 చివాట్లు వేసి వాళ్ళ దారిన వాళ్ళు చక్కా పోయారు. వీధిలోకి వచ్చేటప్పుడు ఆ పొద్దుటి ఆ నల్ల టర్వాయిని ఎదురుగుండా వచ్చాడు. అందుకనే ఇలాంటి అవస్థలు వచ్చినాయి అనుకున్నాను.
ఇవాళ మరి ట్రామ్ కార్ ఎక్కకూడదనుకుని నిమ్మలంగా బండి ఏదైనా చేసుకెళ్తే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్ళొచ్చునని ఒంటెద్దు బండి ఒకటి కుదుర్చుకుని బయలుదేరాను. చెన్నపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అందమైన ఊరును. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము అంతా చూసి చాలా సంతోషించాను. ఓహో, ఎంత పట్టణం అనుకున్నాను. ఇంగ్లాండ్లో ఇంత గొప్ప పట్టణాలు ఉంటాయా? లండన్ ఇంతకంటే పెద్దదా చిన్నదా అని ఆలోచించాను. అయినా పెద్దదేలా అవుతుంది, ఇంగ్లాండ్ అంతా చిన్న ద్వీపం కదా. ఇంగ్లాండ్ అంతా కలిసి చెన్నపట్నం అంత ఉంటుందేమో అని ఇలా తర్కించుకుంటూ నిమ్మలంగా బండిలో ఊగిసలాడుతూ వెళ్తుండగా ఒకచోట పేరీజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనబడ్డది. పుట్టు వెంట్రుకలు తీయించుకోవాల్సిన అవసరం ఉంది కదా అనుకుని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మం దగ్గర నిల్చుని లోపలికి తొంగి చూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు. గుండెలు గబగబా కొట్టుకోవడం ఆరంభించినాయి. ఇది వరకెప్పుడూ నేను భోజనానంతరం చేయించుకోలేదు. నేటికది సంప్రాప్తమయ్యింది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోవడము, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోవడము, ఇదంతా మనసుకు చాలా కష్టంగా తోచింది. ఏం చేయను? తప్పుతుందా? ఇదంతా ఊరికే తుంటరితనం కోసం కాదు కదా, దేశోపకారం కోసం కదా ఇంత తలపెట్టింది. ఇటువంటి కష్టాలన్నీ లేకుండా కార్యసాధన అవుతుందా అని మనసుకు సమాధానం చెప్పుకున్నాను. లోపలికి తొంగి చూస్తే నాకు బహు ఆశ్చర్యం వేసింది. గదంతా పరిశుభ్రంగా అద్దంలాగా ఉంది. పైన ఎలక్ట్రిక్ దీపాలు, గోడలో కమర్చిన తెల్లని పెద్ద పింగాణి గిన్నెలు, వాట్లలో చిన్న కుళాయిలు, వాట్లపైన నిలువుటద్దాలు, వాట్ల ముందు మంచి పరుపులు, కుర్చీలు ఉన్నాయి. గుమ్మం దగ్గర ఒక ఆయన కుర్చీ వేసుకుని మేజా మీద ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఒక పెద్ద బీరువా నిండా ఏవో సీసాలు, చిన్న అట్టపెట్టెలు రకరకాలు కనపడ్డాయి. వీధి గుమ్మానికి ఎదురుగుండా గోడకొక చక్కని రంగుల అద్దకపు గుడ్డతెర కట్టి ఉంది. ఒక గోడని బట్టలు తగిలించుకునే వంకీలున్నవి. నాకిదంతా చూసేసరికి సెలూన్ అవునా కాదా అనే సందేహం తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీస్లోకి రాలేదు కదా అనుకున్నాను. లేకపోతే ఇది ఏదో పెద్ద మందుల షాప్ అయి ఉండొచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణం ఏమిటి చెప్పమా అనుకుని, ఒకవేళ మేడ మీద ఉందేమో అసలు సెలూన్ అనుకుని మళ్ళీ వాకిట్లో ఉన్న బల్లకేసి చూశాను. చూస్తే మేడ మీద ఏమీ కనిపించలేదు. ఆ బల్ల దీనికి సంబంధించినట్లే తోచింది. ఇది క్షౌరశాల అవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడిగి తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే నా అవస్థ గ్రహించి కాబోలు అతనే నన్ను పలకరించాడు. నాకు ఇంగ్లీష్ రాదనుకున్నాడు కాబోలు అరవాన్ని మాట్లాడాడు. నాకు అరవం రాదన్నాను. ఓ రాదా, తెలుగువారా మీరు? రండి, ఏం కావాలా? షేవ్ కావాలనా? ఎందుకు ఇక్కడనే నిలుస్తారు, లోన రండి మీ అన్నాడు. దాంతోటి అది క్షౌరశాలే అని నిశ్చయపరుచుకుని ఆశ్చర్యపోతూ నా కాళ్ళ మట్టి అంటుకుని నేల మురికవుతుందేమోనని భయపడుతూ లోపలికి వెళ్ళి నిలబడ్డాను. కూర్చోండి అని ఒక అద్దం ఎదురున్న కుర్చీకేసి చూపించాడు. హడలిపోతూ దాని మీద కూర్చున్నాను. ఇంతలోకే గోడనున్న తెర వెనకాల నుంచి శుభ్రమైన బట్ట కట్టుకుని కోటు తొడుక్కున్న మనిషి ఒకడొచ్చాడు. వచ్చి ఒక సబ్బు తీసుకుని ఒక కుంచె తీసుకుని నన్ను కుర్చీ వెనక్కి జార్లా పడమని నా మెడకు ఒక తెల్లని ఇస్త్రీ గుడ్డ కట్టి ఆ కుంచెతోటి సబ్బు నా గడ్డానికి రాయడం మొదలుపెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ అయినా ఏం జరుగుతుందో చూద్దాం అడగడం ఎందుకని లోపల ఒక దండం పెట్టుకుని వాడి అధీనంలో విడిచిపెట్టాను. వాడి చిత్తం వచ్చినట్లు సబ్బు నురగ నా ముఖాన్ని అరచేత దలసరిని పామి కత్తి తీసుకువచ్చి రాతి మీద నూరకుండానే క్షౌరం చేయడం ఆరంభించాడు. కత్తి నూరకుండా చేస్తావేమి, తెగుతుందా అని అడుగుదామనుకుని తెగకపోతే అప్పుడు అడగవచ్చునని ఊరుకున్నాను. అదేమి కత్తో గాని నూరకపోయినా బహు చక్కగా తెగింది. పని చేయించుకున్నట్టే లేదు, సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో తెలియలేదు. మా ఊళ్ళో ఎప్పుడు పని చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్లు చెక్కేవాడు. ఇటు తిప్పి అటు తిప్పి నాకు మెడనరం పట్టించుకుండాను, నా రక్తం వాడు కళ్ళ చూడకుండాను వాడెప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మళ్ళీ పక్షం దాకా జ్ఞాపకం ఉండేటట్లు చేసేవాడు. అలాంటిది క్షౌరమంతా సుఖంగా ఆ గదికి తగినట్లుంది. లోపల నుండి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని వేడి కన్నీటి బిందువులు ఇవతల పడకుండా కళ్ళు మూసుకుని జుట్టు తీసివేయమన్నాను.
చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టు వాడు గబగబా 2 కత్తిరింపుల్లో కత్తిరించి వేశాడు. అద్దంలో నా ముఖం నాకే కొత్తగా ఉంది. కడివెడి దుఃఖం దిగమింగి చేష్టలుడిగి అద్దంలో చూసుకుంటూ ఉంటే, షాంపూ చేసేదా సార్ అన్నాడు. అదేమిటో నాకు తెలియలేదు, కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఏమి చేస్తే ఏమని గుండె రాయి చేసుకుని మొండి బ్రతుకు గనక కానిమ్మన్నాను. నా మెడ చుట్టూ పెద్ద బురకా కట్టి నా తల పింగాణి గిన్నెలోకి వంచి కుళాయి తిప్పాడు. తల మీదుగా నీళ్లు పడ్డాయి. తరువాత నెత్తిమీద ఏదో అరకు పోసి తల రుద్దాడు. ఆ పైన మళ్ళీ తలంతా శుభ్రంగా కడిగి తుడిచివేసి కొంచెము సువాసన నూనె రాసి తల దువ్వాడు. అమ్మయ్యా అనుకుని లేచాను. మొదట నన్ను ఆహ్వానించిన మనిషి ఒక రసీదు నా చేతికిచ్చి 3 రూపాయలు ఇమ్మన్నాడు. నిర్గాంత పోయి బారెడు జుట్టు పుచ్చుకుని పైగా పావలా కాదు అర్ధా కాదు 3 రూపాయలు ఇమ్మంటాడేమిటి అనుకుని ఇక వాడితో వాదనలోకి దిగితే లాభం ఉండదు. మొదటనే నిర్ణయం చేసుకోవాల్సింది అనుకుని కుక్కిన పేన్లాగా మాట్లాడకుండా 3 రూపాయలు వాడి చేతిలో పెట్టి బిక్కముఖం వేసుకుని యువతలకొచ్చాను. బండి దగ్గరికి వచ్చేటప్పటికి బండివాడు ఆలస్యం చేశానని కోప్పట్టం మొదలుపెట్టాడు. వాడికేదో ఇంకొక అనాబేడో ఎక్కువ ఇచ్చుకుంటానని చెప్పుకుని మళ్ళీ బండెక్కి వేటు వేలైడ్లో అనే పెద్ద షాపు కనబడితే టోపీ కనుక్కోవచ్చు కదా అని అక్కడ దిగాను. ఆ షాపు పైనుంచి చూసేటప్పటికి నాకు బ్రహ్మానందం అయిపోయింది. ఆ షాపులో దొరికే సామాన్లన్నీ ఎంతో ముద్దుగా అందంగా అమర్చినట్లు ముందు పెద్ద గాజు తలుపు గోడలా పెట్టేశారు. రోడ్లో పోయే వాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకే వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమి కొనదలుచుకోకపోయినా ఊరికే గంటల తరబడి నిలబడి వాటికేసి చూడబుద్దవుతోంది. నాగరికత అంటే దొరలదే కానీ మనకేముంది? ఇలా అనుకుంటూ గుమ్మంలో అడుగు పెట్టాను. లోపల కేవలం ఇంద్రభవనమే. ఆ సౌందర్యం వర్ణించటానికి నా బోటి వాడికి శక్యం కాదు. ఎక్కడ చూసినా దొరలు దొరసాన్లు, అమ్మేవాళ్ళు జాతి వాళ్ళే, కొనుక్కునేవాళ్ళు జాతి వాళ్ళే. నడవటానికి నేల మీద తివాసులు పరిచి ఉన్నాయి. షాపు పొడుక్కి సన్నని మేజా ఒకటి ఉంది. అమ్మేవాళ్ళ అమ్మే సరుకులన్నీ దాని వెనకల, కొనేవాళ్ళంతా దాని అవతల. చెప్పద్దు, ఆ షాపు, ఆ సరుకులు, ఆ దొరసాన్లని చూస్తే భయం వేసింది. ఊరికే వెర్రిమొహం వేసుకొని గుడ్లు ఒప్పజెప్పి నోరు తెరుచుకుని 4 మూలలు చూస్తూ నిలబడ్డాను. కొంతసేపటికి ఒక ముసలి దొర నా దగ్గరకు వచ్చి, మీరేమన్నా కొనడానికి వచ్చారా అన్నాడు. అవును, ఒక టోపీ కావాలన్నాను. టోపీలు మేడ మీద ఉంటాయి, మీకేం భయం లేదన్నాడు. తిన్నగా మేడ మీదకి వెళ్ళాను. ఆ అంతస్తంతా ఎక్కడ చూసినా టోపీలే, అనేక రకాలు. ఒక చోట అమ్మేవాడు మగవాడు, ఇంకొక చోట అమ్మే మనిషి ఆడ మనిషి. మగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ ఒకటి కావాలన్నాను. ఎలాంటిదన్నాడు. ఎలాంటిదని చెప్పను, చెన్నపట్నంలో అందరికీ సరిపడని టోపీలున్నాయి. అందులో నాకు పలాంది కావాలని చెప్పడానికి తోచలేదు. చూడగా ఆ ఆడమనిషి అమ్మే టోపీలు కొంచెం పెద్దవిగాను అందంగాను ఉన్నట్లు కనపడ్డాయి. ఆ దొరతో చెప్పాను అక్కడ టోపీ కావాలని. తిన్నగా నన్ను ఆ దొరసాని దగ్గరకు తీసుకెళ్ళి ఈయనకు టోపీ కావాలట చూడమన్నారు. ఏ సైజు అంది. ఏం చెప్పడానికి తోచింది కాదు. టోపీకి సైజు ఏమిటనుకున్నాను. నాకే అన్నాను. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాకు సిగ్గేసింది. ఎలాంటిదన్నది దొరసాని. ఖర్జూర పాకులతో అల్లిన పెద్ద టోపీ ఒకటి చూపించి అది కావాలన్నాను. అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి ఇది సరిపోయింది పుచ్చుకోండని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టి ఇచ్చింది. దాని ఖరీదు ఇచ్చేసి టోపీ పుచ్చుకొని మాట్లాడకుండా తల వంచుకొని చక్కా వచ్చాను. నా వెనకాల ఆ దొరసాని ఒకటే నవ్వుకోవడము. కిందకొచ్చి మనం స్టీమర్ మీద ఉండాలి కదా, గడియారం లేకపోతే టైం ఎలా తొలుస్తుందని 2:30 పెట్టి శుభ్రమైన టెంపస్ వాచి ఒకటి కొన్నాను. స్టీమర్ మీద నుంచి మళ్ళీ ఎన్నాళ్ళకు దిగుతామో పని చేయించుకోకుండా గడ్డం పెంచుకుంటే బాగుండదని స్టీమర్ మీద మంగళవాళ్ళు ఉండరని తోచి రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీ రేజర్ ఒకటి కొనుక్కొని బయటపడ్డాను. 3 గంటలయింది. ఆకలిగా ఉంది. బండివాడికి డబ్బులిచ్చి పంపేశాను. ఈసారి మట్టుకు వాడట్టే పేచి పెట్టలేదు. సమీపంలో ఉన్న కాఫీ హోటల్కి వెళ్ళాను. నేను చాలా కాలం పట్నవాసంలో ఉన్నా ఎప్పుడూ కాఫీ హోటల్కి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. కుర్చీలు బల్లలు ఉన్నాయి. చాలామంది పలహారాలు చేస్తున్నారు. ఒక ఆయన యజమాని కాబోలు గుమ్మం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని డబ్బు వసూలు చేస్తున్నాడు.
పలహారాలు చాలా రకాలున్నాయి. నేను వెళ్ళి పలహారాల బల్లకి దగ్గరగా ఉన్న కుర్చీ మీద కూర్చున్నాను. నల్లని తుండు లాంటి కుర్రవాడు నా దగ్గరకు వచ్చి ఏం కావాలన్నాడు. ఏం అడగడానికి నాకేం తోచలేదు. గుక్క తిప్పుకోకుండా ఏవో 20 వస్తువులు ఏకరువు పెట్టాడు. ఒకటి నాకు సరిగ్గా వినపడలేదు. ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తువులేవో తెప్పించుకొని తిన్నాను. కాఫీ తెమ్మన్నాను. 2 ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారబోయడం మొదలుపెట్టాడు. ఆ పద్ధతి నాకు బహు తమాషాగా ఉంది. ఓ గిన్నెలోంచి ఓ గిన్నెలోకి నిలువెత్తున ఎత్తిపోయడం మొదలుపెట్టాడు. ఆ వేడివేడి కాఫీ అంతా వాడి కాలి మీదో నా నెత్తి మీదో పడుతుందని హడలిపోతూ కూర్చున్నాను. మొత్తం మీద అటువంటి ప్రమాదం ఏమీ లేకుండా వేడి తుంపర్లు మట్టుకు వెదజల్లి నా కాఫీ నాకు ఒప్పజెప్పాడు. కాఫీ పుచ్చుకొని ఎంతైందన్నాను. చెబుతాలేండి, అక్కడ కూర్చున్న ఆయనకి ఇవ్వండి అన్నాడు. సరేనని ముందుకొచ్చాను. నా వెనకాలే వచ్చి అంజే కాలనా అని ఊరంతా వినబడేటట్టు పెద్ద పొలికేక పెట్టాడు. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి, ఏమిటి గాడిద గుడ్డులాగా జడిపిస్తావు అన్నాను. వాడికి అర్థం కాక మాట్లాడకుండా చక్కపోయాడు. తెలుగు తెలిసిన వాళ్ళొకరో ఇద్దరో నవ్వారు. యజమాని నన్ను పిలిచి డబ్బులు పుచ్చుకుని పంపేశాడు. నేను గుర్రబండి చేసుకుని తిన్నగా నా బసలోకి వచ్చి రైలు సంగతి అడిగాను. ఎక్కడికంటే ఇలా ఇంగ్లాండ్ వెళ్తున్నాను, కొలంబో దాకా వెళ్లే రైలు ఎప్పుడుందన్నాను. సాయంత్రం 6 గంటలకని చెప్పి పలాని స్టేషన్కి వెళ్ళమన్నాడు. నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూసి అదేమిటి అన్నాడు. టోపీ అన్నాను. చూపించమంటే చూపించాను. చూచి అక్కడి నుంచి ఒకటే నవ్వు. వీడికేం మతికితి పోయిందా అనుకుని ఎందుకలా నవ్వుతావు అన్నాను. ఏమయ్యా పైత్యకారి వల్లే ఉన్నావు, అది ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ అయ్యా అన్నాడు. అనేటప్పటికీ నిర్ఘాంతపోయి ఒక మాట టోపీకేసి ఒక మాట ఆయనకేసి చూసి అక్కడ షాపులో వాళ్ళిందుకే కాబోలు నవ్వారనుకున్నాను. సరే ఏమైనా కానీ ఈ అరవ్వాడికి ఎందుకు లోకో కాకూడదనిపించింది. అయితే ఏమంటావన్నాను. నీకెందుకయ్యా ఈ ఆడవాళ్ళ టోపీ అన్నాడు. ఓయ్ వెర్రి నాయన, కొలంబోలో నేను ఎరిగిన వాళ్ళున్నారు, వాళ్ళకి బహుమతి చేయడానికి తీసుకెడుతున్నానన్నాను. కానీ నా మాటలు అతని మట్టుకు నమ్మినట్లు కనపడలేదు. టోపీ తీసుకుని నా గదిలోకి వెళ్ళి సామాన్ సర్దుకుని రైలుకు వెళ్ళాను. సాయంకాలం 5:30 అయ్యేసరికి బీచ్ స్టేషన్ దగ్గరికి వచ్చాను. రైలు బయలుదేరడానికి అట్టే టైం లేదన్నారు. నేను కొలంబో వెళ్ళాలి, ఎలా అన్నాను. మీరు 2nd క్లాసులో వెళితే ఏకంగా టికెట్ ఇస్తాను, శ్రమ లేకుండా వెళ్ళవచ్చును. 3వ క్లాసులో పెడితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నాడు ఆయన. ఇంగ్లాండ్ వెళ్తున్న వాళ్ళము 2nd క్లాస్ టికెట్ కొనడానికి ఆలోచన ఏమిటని. సరే అయితే 2nd క్లాసే టికెట్టే ఇప్పించండి అన్నాను. టికెట్ ఇచ్చి మీరు రేపు సాయంకాలానికి ట్యూటీ కోరన్ వెళ్తారు. అక్కడ దిగి స్టీమర్ ఎక్కినట్లయితే మర్నాడు ఉదయానికి కొలంబో చేరగలరని చెప్పాడు. అయితే ఒక రాత్రి స్టీమర్లో ఉండాలా? రైలు తిన్నగా కొలంబో దాకా వెళ్ళదా అన్నాను. నా ముఖం కేసి చూసి అదివరదాకా నాతోటి మాట్లాడుతున్న గౌరవస్వరం వార్చి, అబ్బే వెళ్ళడం లేదండి, ఈ మధ్య పూర్వము రాములవారి వారిది బాగుండేటప్పుడు వెళ్ళేదట. కానీ ధర్మిల అది సికస్తు పడి సముద్రం మామూలుగా అడ్డుగా ఉండటం వల్ల ఇప్పుడు వెళ్ళడం మానేసింది. అది బాగు చేయటానికి మళ్ళీ ఆంజనేయులు గారికి కబురు చేద్దామనుకుంటే వారి అడ్రస్ సరిగా తెలియలేదు. అసలు తిన్నగా కొలంబో దాకా రైలు వెళ్ళవలననే మా ఉద్దేశం కూడా అన్నాడు. మారు మాట్లాడకుండా నా టికెట్ తీసుకుని రైలు దగ్గరికి వెళ్ళాను. గార్డు స్వయంగా వచ్చి 2nd క్లాస్ పెట్టెలో ఎక్కించాడు. మీకు సౌఖ్యంగా ఉంటుందని ఎవళ్ళు అట్టే మంది ఎక్కరు, మీరు సుఖంగా పడుకోవచ్చునని చెప్పి వెళ్ళబోతున్నాడు. అట్టే మందేమిటి, అసలే ఎవళ్ళు ఇందులో ఎక్కకూడదు. అడ్డమైన వాళ్ళు ఎక్కడం మొదలు పెడితే నాకు మహా అసహ్యంగా ఉంటుంది. ప్రతి వాళ్ళతోటి కలిసి తిరగడం నాకు ఇష్టం లేదు. ఈ రోజుల్లో ఎంతసేపు దూరంగా ఉంటే గౌరవము, కానీ అంతటి వారు కూడా మనతో తిరుగుతున్నారు. ఆ గౌరవం మనకేనన్నమాట ఆలోచించరు. అటువంటి మర్యాద అది లేదు. కనుకనే మా వాళ్ళు అంత నీచ స్థితిలో ఉండటము. ఆ గౌరవము అది మీ దొరలకే చెల్లింది. మీ మట్టుకు మీరు చూడండి. నా మర్యాద గౌరవము అది ఆలోచించి ఇంత ఇదిగా మాట్లాడారా? స్టేషన్ మాస్టర్ చూడండి, నేటివ్ గనుక ఏమీ ఆలోచించకుండా చాలా తెలివి తక్కువగా మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది.
తగిన సమాధానం చెప్పి పరాభవిద్దామనుకున్నాను. కానీ ఎందుకు అనవసరంగానని ఊరుకున్నాను. బురదలో రాయేస్తే మన మీదకే చిందుతుందని మా మామ చెప్పిన సామెత జ్ఞాపకం వచ్చింది. ముసలివాళ్ళు విద్యాహీనులని మనం తోసివేస్తాం, కానీ వాళ్లకున్నంత ప్రపంచ జ్ఞానం మరొకరికి లేదు. వాళ్ళ పాండిత్యమంతా మాటల్లోనూ సామెతల్లోనూ ఇమిడి ఉంది అని. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మళ్ళీ దర్శనం చేస్తానండి అని ఆయన వెళ్ళబోతున్నాడు. ధనమూలం ఇదం జగత్ అని మా తాత చెబుతుండేవాడు. డబ్బు దగ్గర ఏ పని పడితే ఆ పని చేయగల సామర్థ్యం ఉందని చాలా మంది వల్ల విన్నాను. చిన్న క్లాసు మాస్టర్లకి లక్ష్మీ ప్రసన్నం చేస్తే పై క్లాసులోకి సులువుగా ప్రమోషన్ కావచ్చునన్న సంగతి నా అనుభవంలోదే. పోలీస్ వాళ్ళు కొంతమంది దొంగలకు ధనాపేక్ష చేత సహాయులవుతారని ప్రతీతి. కొంతమంది అన్యాయవర్తనులైన మెజిస్ట్రేట్లు ముద్దాయిల దగ్గర లంచం పుచ్చుకొని కేసులు కొట్టేయడము మామూలని వినికిడి. రిజిస్ట్రార్ ఆఫీసులో 10 రూపాయల నోటు చూపిస్తే నిమిషంలో పని అయ్యి యువతల పడతాము. అనవసర ప్రశ్నలేమీ లేకుండా పీడబ్ల్యూఈ వారికి వాళ్ళ మామూలు వాళ్లకు ఇచ్చేస్తే కాలువకి ఎన్ని గంటలు కొట్టుకున్నా వారికి కనబడవు. ఇదంతా గ్రహించి ఏదో గార్డు పేదవాడు కుటుంబీకుడు మన బోటి వాళ్ళ 1 రూపాయి ఇవ్వకపోతే వారికి ఎవరు ఇస్తారు గనుక జీతం రాళ్లతోటి సంసారం జరగడం ఎలాగా? ఇంతకీ మనకేదో సదుపాయం కూడా చేశాడని కొంచెం ముందు వెనుకలు కష్టసుఖాలు ఆలోచించేవాణ్ణి గనుక పోతున్న గార్డుని పిలిచి 1 రూపాయి ఇచ్చాను. తీరా చెయ్యి జారిన తర్వాత వాడేమనుకుంటాడో కదా. వాడి స్వభావం తెలియకుండా ఇచ్చాను. మనకేం తంటా వస్తుందోనో. పోనీ ఇచ్చిన వాళ్ళం ఇంకొక 2 రూపాయలన్నా ఇవ్వకుండా 1 రూపాయే ఇచ్చాము. ఆధిక్యత వల్ల దోషం లోపిస్తుందేమోనని పరిపరి విధాల మనసు పశ్చాత్తాపడటం మొదలుపెట్టింది. ఆ గార్డు నా కేసు ఒకసారి చూసి రూపాయి కేసి చూసి మాట్లాడకుండా జేబులో వేసుకుని నవ్వుకుంటూ చక్కాపోయాడు. ప్రపంచం ఇంతే కదా అనుకున్నాను. వీడేమన్నా అనుకుంటాడేమోనని నేను పరితపిస్తుంటే చడి చప్పుడు లేకుండా రూపాయి జేబులో వేసుకు చక్కపోయాడు. అవురా, డబ్బు ఎంత పని చేస్తుంది అనుకున్నాను. సరే, వెధవ రూపాయి పోతే పోయింది, కానీ మనకు సుఖంగా ఉందనుకున్నాను. రైలు బయలుదేరింది. ఇంకో 10 నిమిషాలకు ఎగ్మూరు స్టేషన్లో ఆగింది. అక్కడ బంట్రోతుని అడిగితే ఇదంతా చిన్నపట్నమేనన్నాడు. ఎంత గొప్ప పట్నం అని ఆశ్చర్యపోతూ ఊరు మధ్య నుంచి కూడా రైలు వేశారు. ప్రజలకేమీ ప్రమాదం ఉండదు కదా అనుకున్నాను. ఇంతట్లోకే నా పెట్టెలోకి 4 వేరే వాళ్ళు రాబోయారు. చిలకల్లా వస్తున్నారా నాయన, అవతలకి దయచేయండి అన్నాను. వాళ్ళు నా మాట వినిపించుకోలేదు. మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు. అబ్బాయి, మీకు తెలీదు, ఇది 2nd క్లాసు. ఇందులో ఎక్కితే జుల్మానా వేస్తారు. అవతలకు వెళ్ళి ఇంకో పెట్టెలో ఎక్కండి అన్నాను. అందులో ఒకడు నా ముఖం కేసి చూసి, నువ్వు ఇక్కడున్నావే, 4th క్లాస్ పెట్టెలో ఎక్కవలసిన మనిషి వల్లే ఉన్నావు, దయచేయమని వచ్చిరాని తెలుగులో అన్నాడు. వాళ్ళ సాహసం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. చిత్తము, పెంకితనానికి సౌందర్యానికి మీది పుట్టిల్లు, ఇంకా కబుర్లకేం లోటు కనుక అధిక ప్రసంగం చేయకు, దయచేయమన్నాను. నేను అన్నదంతా వాళ్ళకు బాగా అర్థం కాలేదని తోస్తుంది. అంచేత వాళ్ళు నా మాట వినిపించుకున్నట్టు నటించారు. సరిదా అయ్యా, నీవు జాస్తి వాయాడకయ్యా, మాకు తెలుసును అన్నాడొకడు. ఇంతట్లోకే ఘాట్ అలా వెళ్తున్నాడు. వీళ్ళని అవతలకి గెంటి వేయిద్దామని చెబుదామని కేక వేశాను. వాడు నా మాట వినిపించుకోకుండా చక్కపోయాడు. ఇంతట్లోకే వీళ్ళకు తోడు ఇంకో ఆయన చేరాడు. ఆ వచ్చిన ఆయనకి తోటి వీళ్ళ సంగతి చెప్పాడు. నాయనకి ఇంగ్లీష్ రాదనుకున్నారు కాబోలు వాళ్ళు. వట్టి పల్లెటూరు దద్దమ్మలా ఉన్నాడు. ఘాటుకు 1 రూపాయో 2 చేతిలో పెట్టినట్టున్నాడు. ఇంకా పాపం పెట్టంతా తనదేననుకుంటున్నాడు అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. నేను ఘాటుకు రూపాయి ఇచ్చినట్టు వీళ్ళకేలా తెలిసిందా అనుకుని, అనవసరంగా అట్టే మాట్లాడకండి. చెన్నపట్నం అంత ఊరు కాకపోయినా నేను నర్సాపురంలో చదువుకున్నాను. నేను ఘాటుకేమీ ఇవ్వలేదు. మీ వైఖరి చూస్తే తెలియక పొరపాటున 2nd క్లాసులోకి వస్తున్నారేమోననుకుని మీ మేలు కోరే చెప్పాను. మీరు ఈ టికెట్లు కొనుక్కున్నట్లయితే ఇందులోకే రావచ్చు, నాకు అభ్యంతరమేమీ లేదు అన్నాను. దర్జాగా ఘాటు రూపాయి పుచ్చుకుని మోసం చేశాడు కదా అనుకున్నాను. పైగా అనవసరంగా వీళ్ళతోటి పేచీ కూడా ఎందుకనుకున్నాను. పేచీ పెట్టినా ఏమీ లాభించేటట్టు కనిపించలేదు. నేను అనవసరంగా దెబ్బలాడే స్వభావం కలవాణ్ణి కాను. అందులో లాభించేదేమీ లేదని తెలుసుకున్న తర్వాత అసలే పేచీలోకి దిగను.
ఒకవేళ పొరపాటున దిగినా తక్షణం గౌరవంగా ఇంగ్లీష్ వాళ్ళ యుద్ధంలో తమ పని మరోలాగా అవుతుందనుకున్నప్పుడు మర్యాదగా యుక్తిగా వెనక్కు తగ్గుతారని మా మాస్టర్ చెప్పినట్లు నేను అటువంటి సందిగ్ధ సమయంలో వెనకంజ వేస్తాను. కానీ రూపాయి అనవసరంగా ఘాటుకిచ్చినందుకు మాత్రం చాలా విచారంగా ఉంది. ఏమంటే పైకి మరోలాగు కనబడ్డా నేను బహు జాగ్రత్త మనిషిని. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా అని సమయం వచ్చినప్పుడు వెనక్కి తీసేవాణ్ణి కాను. కానీ మంచో చెడో కొంచెం దూరాలోచన కలవాణ్ణి గనుక ఒకటే పద్ధతి పెట్టుకున్నాను. 1 వేసి 10 లాగాలనే పద్ధతిలో వాణ్ణి. అందుకనే వాడేమనుకున్నా నేను వట్టి వెర్రివాణ్ణి అనుకున్నా ఘాటుకొక రూపాయి ఇచ్చాను. రూపాయి పోయినా దూర ప్రయాణం గనుక ఇరుకు లేకుండా సౌఖ్యంగా నలుగురు ఎక్కే పెట్టెలో నేను ఒక్కనే కూర్చోవచ్చు కదా అనుకున్నాను. కానీ నా జన్మలో ఈ ఒక్కసారి మట్టుకు మోసపడ్డాను. అది వరకెప్పుడూ ఇంత దొంగని చూడలేదు. ఇప్పుడు పెట్టెలో ఇంకొకరు ఎక్కారనే విచారం లేదు. నాకు పట్టుకున్నదేమిటంటే నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహం చేయాలని. కావాలంటే దేహి అని చెయ్యి జాస్తే లేదంటానా? నేనేమంత కష్టసుఖాలు ఎరుగని వాడినా కాదే. మానవ స్వభావంలో ఎంత దుర్మార్గం ఉంది. అందులోనూ వాడు దొరకూడాను. అంత మోసగాళ్ళు గనుకనే వాళ్ళు ఇంతటి రాజ్యం సంపాదించగలిగారు. లేకపోతే వాళ్ళ అబ్బతరమా తాతతరమా? అందుకనే గొప్ప గొప్ప వాళ్ళంతా వీళ్ళని దేశంలో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. పోనీ మనబోటి వాళ్ళు కూడాను నా పెట్టెలో ఎక్కినందువల్ల నాకు నష్టమేమీ లేదు. గార్డుకిచ్చిన రూపాయి తప్ప. అయినా ఎక్కిన వాళ్ళు ఏ తెలుగు వాళ్ళు అయితే కాస్త మాటామంతి ఆడటానికి కష్టసుఖం చెప్పుకోవడానికి వీలుగా ఉండేది. ఇంతట్లోకే రైలు బయలుదేరడానికి గార్డు ఈల వేశాడు. ఈ వచ్చిన 4-5గురిలోనూ ఆఖరణ వచ్చిన ఆయన ఒక్కడే లోపలికొచ్చాడు. తక్కిన వాళ్ళంతా ఊరికే ఈయన్ని సాగనంపటానికి వచ్చినట్టు తోస్తోంది. ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేడు కదా. మాట్లాడితే నాతో మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. అంచేత ఎలాగైనా పర్వాలేదనుకున్నాను. రైలు బయలుదేరింది. చాలా దూరం వరకు చిన్న చిన్న స్టేషన్ల దగ్గరలో చాలా ఉన్నాయి. అక్కడక్కడ రైలు ఆగలేదు. రైలు ఆగనప్పుడు మధ్యన ఇన్ని స్టేషన్లు ఎందుకు కట్టారో అనుకున్నాను. పెట్టెలో కూర్చున్న ఆయన అడుగుదామనుకుని, ఇదివరకే పల్లెటూరు దద్దం అన్నాడు. ఈ ప్రశ్న వేస్తే ఇంకా ఏమంటాడో అనుకుని ఊరుకున్నాను. కానీ చెన్నపట్నం పొలిమేరెక్కడో మట్టుకు చెప్పండి అని కోరాను. ఈ చిన్న చిన్న స్టేషన్లన్నీ చెన్నపట్నంలో చేరినవే అని చెప్పాడు. ఇంగ్లాండ్ కంటే కూడా చెన్నపట్నమే తప్పకుండా పెద్దదనుకున్నాను. ఈ ఊళ్ళో బంధువులు స్నేహితులు ఒకరినొకరు చూసుకోవాలంటే పొరుగురు ప్రయాణం లాగే ఉంటుంది కదా అనిపించింది. ఊరికొక చివర ఉద్యోగస్తులు, రెండో చివర ఆఫీసు ఉంటే అక్కడికి వెళ్ళటం ఎలాగా అనుకున్నాను. పోనీ అన్ని స్టేషన్లు ఉన్నాయి కదా అని రైలు ఆగదు. ట్రామ్ కార్లైనా ఊరంతా ఉన్నట్టు కనిపించదు. ఇంకా వీళ్ళు ఏ ఎద్దు బండో జట్కా బండో ఎక్కితే ఆఫీస్కు వెళ్ళడం ఎప్పుడో, అక్కడ పనిచేయడం ఎప్పుడో, మళ్ళీ ఇంటికి రావడం ఎప్పుడు? రాకపోకలకే వీళ్ళ జీవితంలోనూ సగటు సరిపోతుంది. ఎలాగా అనుకున్నాను. పోనీ పని పాటల సంగతి అలా ఉండగా ఇందులో పెద్ద ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగస్తులు కూడా ఉంటారని, నెలకు ఏ 15 రూపాయలు సంపాదించుకునే గుమాస్తా బతకడం ఎలాగూ? ఇంత దూరము వాడు రోజు 2 సార్లు నడుస్తాడా, బండెక్కుతాడా? బండెక్కేటట్టయితే వాడు 4 రోజులు కష్టపడి చెమటోడ్చి సంపాదించింది ఒక్కరోజు బండికే సరిపోతుంది. పొద్దున నా దగ్గర బండివాడు మైలుకు రూపాయి చొప్పున గూబలు పడేసి పుచ్చుకున్నాడే. ఇంకా వీళ్ళు తెచ్చింది కాస్త బండికే పెడితే పెళ్ళాలకి పిల్లలకి ఏం మిగులుతుంది అనుకున్నాను. వాళ్ళు తినడము పులుసు చారు మెతుకులు, అయినా దానికి కూడా కొంత కావాలి కదా. ఎంతసేపు ఆలోచించినా నాకేం ఉపాయం తోచలేదు. నేనైతే సూక్ష్మబుద్ధి గలవాణ్ణి కానీ ఈ సమస్య మాత్రం విడగొట్టలేకపోయాను. ఏమీ తోచక నా తోటి ప్రయాణం చేస్తున్న పెద్ద మనిషి ఎవరో ఒకసారి చూద్దామనుకుని అవతలకు చూస్తున్న వాణ్ణి లోపలికి తిరిగి చూశాను. ఆయన నాకేసి అది వరకే నిదానంగా చూస్తున్నాడు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మీ దేవురండి అని అడిగాడు ఆయన. నర్సాపురం అన్నాను. మా ఊరు నర్సాపురం కాకపోయినా మొగల్తూరు అని చెబితే ఆయనకు తెలియకపోతుంది. మళ్ళా అదెక్కడని అడగడము, నేను చెప్పడము ఇదంతా ఎందుకని నర్సాపురం అంటే చురుగ్గా తేలిగ్గా తెలుస్తుందని ఇలా చెప్పాను. మీరెందాక వెళ్తున్నారన్నాడు. ఏదో సామాన్యంగా తరచూ వెడుతూనే ఉంటాననే భావం కలిగేటట్టు ఇక్కడికే కొలంబో దాకా వెళ్తున్నాను అన్నాను. అలాగా అని నాకేసి నిదానంగా చూసి, కొంపతీసి ఇంగ్లాండ్ వెళ్ళటం లేదు కదా?
వాళ్ళకం చూస్తే అలా కనిపించదు, కానీ అంతకంటే కొలంబో వెళ్ళవలసిన పనేమీ కనిపించదు అన్నాడు. అలాగా అండి, నా వాలకం ఎందుచేత అలా కనిపించటం లేదు? అందులో తమరేమి లోటు కనిపెట్టారన్నాను. అబ్బాయి, మీ తెలుగుదేశంలో చిన్న కథ ఉంది. ఒక శాస్త్రులు గారు ఊరికి వెడుతున్నారట. ఆయన చూసి ఒక తుంటరి కుర్రాడు, ఏమండోయ్ తిమ్మన్న గారు, ఎందాక దయచేస్తున్నారు అన్నాడట. నాయనా, నీవెవరో నాకు జ్ఞాపకం రాకుండా ఉంది. నన్నెక్కడెరుగుదువు? నా పేరెవరు చెప్పారు అని అడిగాడట ఆయన. అడుగుతే వాడు నవ్వుతూ, అయ్యా, నేను ఇదివరకెప్పుడు తమ దర్శనం చేయలేదు. ఆయన తమ ముఖం చూస్తే తమ పేరు తిమ్మన్న గారే అయి ఉంటుందని ఊహించాను. నా ఊహ నిజమైందని చక్కా పోయాడట. అలాగా నువ్వు వేరే అడగాల నాయనా? సరే, దానికేంలేండి, అసలేం కనిపెట్టారేమిటి అన్నాను. చెప్పనా? నిజం చెప్తే నువ్వేమన్నా అనుకుంటావేమోనన్నాడు. పర్వాలేదు చెప్పండి అన్నాను. నీ పెట్టె చూస్తే పల్లెటూరని, ఎప్పుడు దూర ప్రయాణం చేసెరుగువని తెలుస్తుంది. నేను పెట్టెలోకి వస్తుంటే రావద్దనడం చూసి నువ్వు రైలు ఎప్పుడు ఎక్కలేదని, ఒకవేళ ఎక్కినా ఎప్పుడు సెకండ్ క్లాస్లో ఎక్కలేదని, ఎప్పుడు పెద్ద మనుషులతో సంచరించలేదని తెలిసింది. అంచేత ఇంత పల్లెటూర వాడువు నిజంగా ఇంగ్లాండ్ వెళుతున్నావేమో అనుకున్నాను. లేకపోతే నువ్వు కొలంబో వెళ్ళడానికి తగిన కారణమేమీ కనిపించదు. ఆ పైన నాటుకోడి పెట్టె తలలా ఉన్న నీ తలకాయ చూస్తే నీకు క్రాఫింగ్ అలవాటు లేదని, జుట్టు ఉండేదని, అది ఇవాళే తీసివేయించావని తెలుస్తోంది. కొలంబో దాకానే ప్రయాణం అయినట్లయితే జుట్టు తీసివేయాల్సిన అవసరం లేదు. అంచేత ఇంకా పైకి వెడుతున్నావని రూఢి చేశాను. ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్తున్నావని నా అనుమానము. లేకపోతే బొంబాయి వెళ్లకుండా కొలంబో ఎందుకు వెళ్తావు? ఏమంటావు? నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఉన్నమాట చెప్పు, మీ వాళ్ళతో చెప్పనులే అన్నాడు. ఆయన మాటలు ఒక్కొక్కటే వింటుంటే నా పై ప్రాణాలు పైన ఎగిరిపోయాయి. ప్రపంచంలో ఇంతమందిని చూశాను, కానీ ఇలాంటి వాడిని మట్టుకు ఎప్పుడు చూడలేదు. ఈయన అరవవాడైనా అఖండుడిలా ఉన్నాడు. తెలుగు కూడా బాగానే మాట్లాడాడు. ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నాడేమో కొంతకాలము. ఏమైతేనేం అఖండమైన తెలివితేటలు. మన గుట్టంతా తెరిచిన పుస్తకంలా చదివినట్టు నిమిషంలో కనిపెట్టేశాడు. ఈయన వల్ల ఏమి ప్రమాదం రాదు కదా అనుకుని, అయినా ఈయనెవరో, ఈయన సంగతులేమిటో, సందర్భం ఏమిటో అడిగి తెలుసుకుందాం. ఎలాగైనా ఎంతోటి కొంత స్నేహంగా ఉంటే నయం అనుకున్నాను. లేకపోతే ఇంటికి కోపం చేత ఉత్తరం రాస్తే చిక్కు. ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిదని. చిత్తం, తమరు ఊహించింది చాలా భాగం వాస్తవమే. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను. తమ దేవురు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశంలో ఎప్పుడైనా ఉన్నారా ఏమిటి అన్నాను. అనేటప్పటికి ఆయన కొంచెం నవ్వి, అబ్బాయి, మాది తిరుచునాపల్లి. నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశంలోనే ఉండేవాడిని. మా తండ్రి స్టేషన్ మాస్టర్ పనిచేసి చాలా కాలం రాజమహేంద్రవరము, నిడదవోలు, ఏలూరు మొదలైన ఊళ్ళలో ఉండేవారు. నేను ఇంగ్లాండులో చదువుకున్నాను. ఇంజనీర్ పరీక్ష అయ్యి నేను చాలా కాలము మీ ధవళేశ్వరంలోనూ, సెట్టిపేటలోనూ, బెజవాడలోనూ ఉన్నాను. అంచేత నాకు తెలుగు బాగా అలవాటు అన్నాడు. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.